దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే ప్రశ్న. ప్రధాని మోదీ తర్వాత ఎవరు? 2024 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈ చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇప్పుడు అది రాజకీయాల్లో ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఒక సంచలన వార్తగా మారిపోయింది. మేబీ ఆ వార్తను రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి గారు చదివారో లేదో తెలియట్లే, ఆయన దాకా చేరిందో లేదో తెలియట్లే. చేరి ఉంటే చాలా బాగుండేది. చేరిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన దీని మీద ఒక డిబేట్ పెడితే చూడాలని నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది. కానీ మరి అలాంటివి ఏమైనా సరే ఉన్నాయా లేవో చూడాలి. అదేవిధంగా 2029 నాటికి ప్రధాని మోదీ గారి వయసు 79 ఏళ్లకు చేరిపోతుంది. ఆయన తర్వాత వారసులు ఎవరు అనే కోణంలో రాయిటర్స్ ఆసక్తికరమైన విశ్లేషణను వెలువరించింది. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం మోదీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు అనేసి చెప్తూ, పార్టీ మీద ఆయనకున్నటువంటి పట్టు, అదేవిధంగా ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్నటువంటి గుర్తింపు దీనికి ప్రధాన కారణాలుగా కూడా రాయిటర్స్ చెప్తుంది. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన పేరును కూడా రాయిటర్స్ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును రాయిటర్స్ ఎక్కడా కానీ ప్రస్తావించలేదు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్గా పేరున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని కాదని ఫడ్నవీస్ పేరును ప్రస్తావించడం వెనుక రాయిటర్స్ లాజిక్ ఏమిటన్నది ఇప్పుడు ఒక పెద్ద చర్చాంశమైంది. ఈ రాయిటర్స్ ఇంకొక కథనం కూడా వెలువరించింది. ఈ రేసులోకి అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి పేరు, అదేవిధంగా నారా లోకేష్ గారి పేరు కూడా తీసుకొచ్చింది. అత్యంత విడ్డూరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇది. ప్రధాని రేసులో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ పేర్లను రాయిటర్స్ ప్రస్తావించింది. ప్రధానమంత్రి పదవిలోకి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి పేర్లు తీసుకోవడం ఏందో మనకైతే అర్థం కాదు. 2029లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా ఎన్డీఏ కూటమిలోనే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే అప్పుడు దక్షిణాది నేతగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం దక్కవచ్చని చెప్పేసి రాయిటర్స్ అభిప్రాయపడింది. అంతవరకు బాగానే ఉంది. మరి నారా లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకొచ్చిందో మనకైతే అర్థం కాదు. అదేవిధంగా రాయిటర్స్ విశ్లేషణలో కొన్ని ప్రాథమిక అంశాలు క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అదేవిధంగా 2029 నాటికి మోదీ కంటే చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు పెద్దవాడు వయసు రీత్యా. ఒకవేళ వయసు రీత్యా మోదీ గారిని తప్పించాలనుకుంటే, ఆయన తప్పుకుంటే, అంతకంటే పెద్దవారు ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అగ్రనాయకత్వం ఎలా అంగీకరిస్తుంది? ఎందుకంటే ఈయనకన్నా సరే ఆయన పెద్దవాడు కదా, అది పెద్ద ప్రశ్నే కదా. అదేవిధంగా నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ వంటి హేమీ నేతలు ఉండగా ఒక ప్రాంతీయ పార్టీ నేతకు ప్రధాన పీఠాన్ని అప్పగించే పరిస్థితి కనిపిస్తుందా? నాకైతే అలాంటివి అయితే కనిపించట్లే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ తమకు ప్రధాని కావాలనే ఆకాంక్షను ఎప్పుడు వాళ్ళు వ్యక్తం చేయలేదు. నా దృష్టి అంతా ఏపీ అభివృద్ధి పైన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడే విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి ప్రచారం ప్రకారం 2029లో కేంద్రంలో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి లేదా గవర్నర్ వంటి గౌరవప్రదమైన పదవులు దక్కవచ్చని, ఆ సమయంలో ఏపీ బాధ్యతలను లోకేష్కి అప్పగించే అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ప్రధాని పదవి అనేది మాత్రం ప్రస్తుతానికైతే ఒక అతిశయోక్తిగా ఉంది. కానీ మరి ఆ రాయిటర్స్ నారా లోకేష్ గారి పేరు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించిందో మనకైతే అర్థం కావడం. పోనీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, నారా లోకేష్ గారి పేరు ప్రస్తావించింది కదా, అలానే పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించింటే చాలా బాగుండేది. ఇంకా ఆయనకు ఒక రాష్ట్రపతి పదవో లేకపోతే ఉపరాష్ట్రపతి పదవో ఇస్తామని చెప్పేసి రాసేసింటే కూడా చాలా బాగుండేది. పాపం మన జన సైనికులు కొంతమేరకు కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కదా. కులం అంటాడు, మతం అంటాడు. ఈరోజు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు.
కూటమిలో అనేక ఇబ్బందులు ఉంటాయి, గొడవలు కూడా జరుగుతాయి, అన్నింటిని భరించాలా? 15 సంవత్సరాలు ఇలానే ఉండాలా? తన్నుకుంటే సరిపోదు, మంచిది కాదు. తన్నించుకున్న తర్వాత కూడా తగ్గి 4 అడుగులు వెనక్కి తగ్గి మనమే ముందుకు వెళ్ళాలా, కలిసిపోవాలా. 15 సంవత్సరాలు ఇలానే ఉండాలా. వాళ్ళే లీడర్స్ అంటారంట. తన్నించుకొని మెట్టి దెబ్బలు తిని ఎవరి చేత అయితే మనం మెట్టి దెబ్బలు తిన్నామో వాళ్ళతోనే కలిసి ముందుకు పోవాలంట. అటువంటి వాళ్ళే అంట లీడర్స్. మరి ఏందో మనకైతే అర్థమే కాలే, అదేంది విచిత్రం. ఇప్పటివరకు మనం ఎక్కడైనా వినలే. మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా చెప్పాడు వాళ్ళ నాయకులను ఉద్దేశించి. మరి వాళ్ళంతా కూడా దానికి చప్పాలు కొడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థమైందో ఏమో మనకైతే అర్థం కాలే. వాళ్ళకి అర్థం కాలే 15 సంవత్సరాల వరకు ఒక పార్టీ కింద బతకాలా, వాళ్ళు కొడితే కొట్టించుకోవాలా, తంతే తన్నించుకోవాలా, తన్నించుకున్న తర్వాత కూడా వాళ్ళతోనే కలిసి ముందుకు పోవాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే దానికి కూడా వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు, అరుచుకుంటున్నారు. వాళ్ళకేం అర్థమైందో ఆ దేవుడికే తెలియాలి. ఏదైతే రాయిటర్స్ కథనం రాసిందో నారా లోకేష్ గారు ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఉన్నాడనేసి అలానే ఉంటుందేమో పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా.